హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా అనుకున్నారా మనం ఇంటిని పైనుంచి కట్టకుండా కింద నుంచి ఎందుకు కడుతున్నామని? అలాగే మనం మిడ్ నైట్ తినకుండా పగల ఎందుకు తింటున్నామని? నాకు తెలిసి ఈ డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. సో ఇలాంటి డౌట్స్ కనుక మీకు వచ్చి ఉంటుంటే ఆ ఆన్సర్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ప్రపంచంలో మనిషి ఏది చేయాలన్నా, ఎలా చేయాలన్నా, ఒక పని చేయాలన్నా దానికి నేచర్ కొలాబరేషన్ అవసరం. అప్పుడే మనిషి దాన్ని సాధించగలుగుతాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రకృతి లేనిదే మనిషి లేడు అని. అంతేకాదు, ఈ నేచర్ తో పాటు ఇంకొకటి కూడా మనిషిని నడిపిస్తుంది. అదేంటో తెలుసా? కర్మ. మనిషి రోజు రోజుకి ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాడు, కొత్త టెక్నాలజీని అందుకుంటాడు. అయినా కూడా ఈ కర్మ అనేది ఆ మనిషి తలరాతను మార్చే హక్కును మాత్రం తన దగ్గరే అట్టి పెట్టుకుంటుంది. కర్మని బట్టి మనిషి బతకాల్సి వస్తుంది. మన కర్మానుసారం బట్టే మనకు రిజల్ట్స్ వస్తాయి. అలానే సుఖ దుఃఖాలు కూడా ఉంటాయి. ఇక కర్మహీను అనేది ఎక్కడా ఉండదు. అదే విషయం గురించి చాలా మంది కవులు కవిత్వాలు కూడా రాశారు. కర్మ అనేది లేకపోతే లైఫ్ లో మరేదీ ఉండదు. ఒకసారి మహాత్మా గాంధీ ఇలా అన్నారు: నువ్వు పెద్దవాడు అవ్వాలంటే నువ్వు కష్టపడాలి, నువ్వు చేసే పనిని నువ్వు గౌరవించాలి అని చెప్పారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు చేసే పని అది ఎంత చిన్నదైనా సరే దాన్ని ప్రేమించు. మనం మన చుట్టూ కొంతమందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు లైఫ్లో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే చిన్న పనులే అని సాటిస్ఫాక్షన్ గా ఉండరు. అదే పెద్ద పనులు చేస్తే పెద్ద పనులు ఎలా చేయాలని కొందరు, పెద్ద పెద్ద పనులు చేస్తామని మరికొందరు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఫైనల్ గా అలాంటి వాళ్ళు ఏ పని చేయకుండా ఉండిపోతారు. మీరు గమనిస్తే సక్సెస్ అయిన వాళ్ళని చూడండి. వాళ్ళు ఎంతగానో కష్టపడి ఉంటారు. వాళ్ళ టార్గెట్ ని వాళ్ళు ప్రేమించుంటారు. వాళ్ళ పనిని వాళ్ళు ఇష్టపడి చేసుంటారు. అలాంటి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే, పనిని గౌరవించలేని వాళ్ళు, ఇష్టపడలేని వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ సాధించలేరు. ఆ విషయాన్ని మీరు కనుక నేర్చుకుని ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాలి. లైఫ్లో సక్సెస్ కావాలంటే మన పనిని మనం గౌరవించాలి. అలా కాదని వాడు చెప్తే నేనెందుకు వినాలి, నేనెందుకు చేయాలి అని అనుకున్నారంటే మాత్రం మీరు లైఫ్లో సక్సెస్ కాలేరు. చిన్నవాళ్ళు ఎప్పుడూ చిన్నవాళ్ళుగానే ఉండిపోతున్నారు అంటే వారి ఆలోచన సరిగా లేదని అర్థం. అదే కొంతమంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళుగా మారిపోతున్నారు అంటే వాళ్ళ ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయని అర్థం. అంతేకాదు, ఏదైనా మీరు చెక్ చేసి చూస్తే స్టార్టింగ్ లో అది చిన్నగా ఉంటుంది, కానీ రాను రాను ఆ తర్వాత అది పెరుగుతూ వెళ్తుంది. ఒక ఇల్లు కట్టడం చూస్తే ఈ విషయం మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇల్లు కట్టే ముందు అది స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత స్లోగా పెరుగుతూ వస్తుంది. అలానే మీరు కూడా ఎప్పుడు ఎక్కడ చూసినా చిన్నగా స్టార్ట్ చేసిన పనే అది రేపు మీ కష్టాన్ని బట్టి పెద్దదవుతుంది. అంతేకాని పెద్దగా స్టార్ట్ చేసిన పని ఎప్పటికీ చిన్నదవ్వదు. అట్లీస్ట్ ఏజ్ విషయంలో చూసుకున్నా సరే మీకు మ్యాటర్ అర్థమవుతుంది. చిన్న వయసులో ఉన్నవాళ్ళు ఎప్పుడూ చిన్నగానే ఉండిపోరు కదా, స్లోగా పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. అదే ఫార్ములా లైఫ్ కి కూడా అప్లై అవుతుంది. మీరు చేసే వర్క్ ని రెస్పెక్ట్ చేస్తే స్లోగా లైఫ్ లో ఎదుగుతారు. అదే విషయాన్ని ఈ వీడియో స్టార్టింగ్ లో కూడా చెప్పింది. ఇల్లు చిన్నగా స్టార్ట్ చేసి పెద్ద బిల్డింగ్ లా కడతారు, కానీ పెద్ద ఇంటిని కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత అది చిన్నగా మారదు కదా. అంతేకాదు, ఎంత పెద్ద దేవుళ్ళైనా సరే చిన్నపిల్లలుగా ఎక్కడో చోట పుట్టి అక్కడ పెరిగిన వాళ్లే. రాముణ్ణి చూడండి, కృష్ణుణ్ణి చూడండి, వీళ్ళంతా అలా పెరిగిన వాళ్లే. ఇక నేచర్ విషయానికి వస్తే ఏదైనా సరే చిన్నగా ఉన్నది పెద్దగా కావడానికి ఈ నేచర్ అనేది హెల్ప్ చేస్తుంది. ఏ పనైనా సరే మీ చేతుల్లోకి తీసుకొని దాని మీద ఫోకస్ చేయండి, దానికోసం కష్టపడండి. అప్పుడొక రోజు అది మీకు 100% బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. దీనికి నేచర్ ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. ప్రతి మనిషి తన లైఫ్ లో ఏదో ఒకటి సాధించాలి, సాధించి తీరాలి కూడా. అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. అంటే ఈ సొసైటీ కోసం బతకాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు బతకండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం అంటే మీ ఫ్యామిలీ కోసం బతకండి. ఇక చెప్పాలంటే ఎంతో మంది లెజెండ్స్ మన దేశంలో పుట్టారు. వీళ్ళంతా చిన్న పిల్లలుగా ఈ దేశంలో పుట్టారు, ఇక్కడే పెరిగారు, గొప్ప పేరు సాధించారు, ఆ తర్వాత వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు చేసింది మాత్రం ఇప్పటికీ బ్రతికే ఉంది. అందుకే మనం ఇప్పటికీ వాళ్ళ గురించి బుక్స్ లో చదువుకుంటున్నాం, అలానే కథలు కథలుగా వింటున్నాం. ఇదంతా ఒక్క రోజులో వచ్చిన పేరు కాదు. మీరు అనుకోవచ్చు, వాళ్ళ వెనకాల ఎవరో ఉన్నారులే,
అందుకే తొందరగా పేరొచ్చింది అని. అది నిజం కాదు. ఎందుకంటే లెజెండ్స్ గా సక్సెస్ అయిన వాళ్ళ వెనక ఎవ్వరూ లేరు, కేవలం వాళ్ళ కష్టం తప్ప. మీరు కూడా ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అవ్వండి. అది ఇప్పుడే, ఈ క్షణమే డిసైడ్ అవ్వండి. ఈ క్షణమే మీ పనిని స్టార్ట్ చేయండి. స్ట్రాంగ్ గా మీ వర్క్ ని మీరు గౌరవించండి. కానీ ఏదో ఒక పనిని మాత్రం ఖచ్చితంగా చేసి తీరాలి. మీకు కష్టంగా ఉంటే చిన్న పని నుంచే స్టార్ట్ చేయండి. ఇక్కడ నేను మీకు ఒక పర్సన్ గురించి చెప్పాలి. అతని పేరు విశ్వ. ఈ విశ్వకి ఒక స్పిరిచువల్ యూనివర్సిటీలో జాబ్ వచ్చింది. అయితే అక్కడ తన జాబ్ ఏంటంటే చెప్పులను క్లీన్ చేయటం. అయితే విశ్వక్ ఆ జాబ్ ఒక చిన్న పని అని సిగ్గుపడలేదు, చేయొద్దని కూడా అనుకోలేదు. అతను తన పనిని గౌరవించాడు. నైట్ ఎంత లేట్ అయినా సరే ఆ పనిని కంప్లీట్ చేశాకే ఇంటికి వెళ్లి నిద్రపోయేవాడు. అప్పుడు అక్కడున్న గురూజీ విశ్వక్ ని బాగా అబ్జర్వ్ చేశాడు. విశ్వక్ కష్టపడి పని చేయడాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మరికొన్ని చిన్న చిన్న పనులను కూడా అతనికి అప్పగించాడు. అలా కొన్ని రోజుల తర్వాత గురూజీ వెళ్లే టైం వచ్చింది. అప్పుడు ఆ గురూజీ తన తర్వాత ఈ యూనివర్సిటీ నడిపే అధికారాన్ని, దానికి సంబంధించిన పేరును ఒక పేపర్ పై రాసి ఒక కవర్లో దాచిపెట్టారు. ఆ తర్వాత గురూజీ సమాధయ్యారు. ఇక కొన్ని రోజులకు గురూజీ దాచిపెట్టిన కవర్ను ఓపెన్ చేసి చూస్తే అక్కడున్న వాళ్ళంతా షాక్ అయ్యారు. ఎందుకంటే అందులో విశ్వక్ పేరుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? చిన్న పని అని మనం సిగ్గుపడితే పెద్ద పనులు ఎన్నో మనం వదులుకోవాల్సి వస్తుంది. విశ్వక్ ఆ పని చిన్నది అని వదిలేసుంటే ఈ రోజు యూనివర్సిటీకి అధికారి అయి ఉండేవాడు కాదు. అందుకే చిన్న పనినైనా మనం దాన్ని గౌరవిస్తూ చేయాలి. లైఫ్ లో చిన్నగా స్టార్ట్ చేస్తేనే కదా పెద్దగా సాధించగలం. ఇకపోతే స్వామి వివేకానంద కూడా ఇదే మాట చెప్పారు. మీ పనిని గౌరవించండి, ప్రేమించండి. అది చిన్నదైనా పెద్దదైనా సరే అని అన్నారు. మనుషులు వాళ్ళకి ఇంపార్టెంట్ అయింది, అవసరమైంది అని నమ్మితే దాన్ని ఖచ్చితంగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు. అలా కాకుండా ఏదో తక్కువ పని అని ఫీల్ అయితే మాత్రం ఆ పనిని మనస్ఫూర్తిగా చేయలేరు. నిజంగా చెప్పాలంటే తెలివి తక్కువ వాళ్ళు మాత్రమే చిన్న పని అని దాన్ని వదిలేస్తారు. అదే తెలివైన వాళ్ళైతే మాత్రం చిన్నదైనా సరే సిగ్గుపడకుండా ఆ పనిని చేస్తారు. చిన్నదాన్నైనా గౌరవించుకుని ఆ పనిని కంప్లీట్ చేస్తారు. ఒకవేళ నిజంగా ఆ పని వాళ్లకు నచ్చకపోయినా దాన్ని నచ్చేలా చేసుకుని మరీ చేస్తారు. అది ఇంటెలిజెంట్ పీపుల్ కు ఉండే లక్షణం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు తమ దేశంలో బేకార్గా తిరిగే వాళ్లకు పనిష్మెంట్ ఇచ్చేవారట. అక్కడ పని పాట లేకుండా తిరుగుతున్న వాళ్ళను పట్టుకుని మరీ శిక్షలు వేసేవారట. ఫస్ట్ టైం అయితే ఏదో కోర్టుకు వెళ్లి వచ్చేవారు. కానీ సెకండ్ టైం కూడా అలానే వాళ్ళు బేకార్గా తిరుగుతూ దొరికితే వాళ్ళకి శిక్షలు కఠినంగా ఉండేవి. అంతేకాదు వాళ్ళకి ఎంత పనిష్మెంట్ ఇచ్చినా మళ్ళీ అదే తరహాలో పని పాట లేకుండా తిరుగుతుంటే మాత్రం ఆఖరికి వాళ్ళకి ఉరి శిక్ష విధించేవారట. కానీ ఈ ప్రపంచంలో మరికొంతమంది మరో రకంగా ఉంటారు. ఎలా అంటే వాళ్ళు ఏ పని చేద్దాం అనుకున్నా మళ్ళీ వాళ్ళే దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు, లేదా చేద్దాంలే అన్నట్టుగా దాన్ని స్లోగా స్టార్ట్ చేస్తారు. ఇలా చేస్తే అది మన ఎదుగుదలకు ఒక మైనస్ అనే చెప్పాలి. నిజంగా లేట్ అనేది మన ఎనిమి. అది విషం లాంటిది. ఎందుకంటే లేట్ చేసే కొద్దీ హాయిగానే ఉంటుంది, కానీ దానివల్ల లైఫ్ లో మనం వెనకబడిపోతాం. అంతేకాకుండా మనం ఏదైనా పని చేస్తుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా అరే ఏంటి ఎప్పుడు చూసినా ఆ పని చేస్తావా, కొంచెం రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటారు. రెస్ట్ అనేది జనరల్ గా తీసుకుంటూనే ఉంటాం కదా, పని వచ్చినప్పుడు మాత్రమే కదా రెస్ట్ తీసుకోకుండా పని చేయాలి. అందుకే ఎలాంటి లేటు చేయకుండా వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. నిజంగా ఈ లేట్ వల్లే కదా తాబేలు కుందేలు స్టోరీలో కుందేలు ఓడిపోయింది. ఈ స్టోరీలో కుందేలు ఏమనుకుంటుంది అంటే ఆ తాబేలే స్లోగా వస్తుందిలే, ఇంకాసేపు నేను రెస్ట్ తీసుకుంటే ఏమవుతుంది, 2 అడుగుల్లో రేస్ గెలవచ్చు అని రెస్ట్ తీసుకుంటుంది. కానీ తాబేలు మాత్రం ఎలాంటి రెస్టు లేకుండా స్లోగా వస్తూ ఫైనల్ గా రేస్ అనేది గెలుస్తుంది. అందుకే లేట్ అనేది విషయం లాంటిది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ కుందేలాగా ఉండొద్దు, తాబేళ్లగా స్లోగా అయినా సరే మీ సక్సెస్ ని రీచ్ అవ్వండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే బెల్ ఐకాన్ ని కూడా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.